హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ అడ్డా ఎట్ ద రేట్ ఆఫ్ రోహన్. సో మనం ఈరోజు ఎయిత్ క్లాస్కి సంబంధించి తెలుగు పాఠ్య భాగంలోని పాఠం పేరు రచయిత, ఇతివృత్తం, ప్రక్రియ మొదలైన అంశాలను డిస్కషన్ చేసుకుందాము. సో సెవెంత్ క్లాస్ మనం ఏ విధంగా డిస్కషన్ చేసుకున్నామో సో ఆ విధంగానే ఎయిత్కి సంబంధించిన అంశాలను కూడా ఈరోజు డిస్కషన్ చేసుకుందాము. అందులో భాగంగానే ఫస్ట్ లెసన్ త్యాగనిరతి, కవి వచ్చేసరికి నన్నయ్య, ఇతివృత్తం, త్యాగగుణం, ప్రక్రియ, ఇతిహాసం. ఈ విధంగా మనము అన్ని పాఠాలకి సంబంధించిన రచయిత, ఇతివృత్తం, ప్రక్రియ వీటన్నింటినీ ఒకసారి పరిచయం చేసుకున్న తర్వాత మనం ఈ అంశాలను మనం ఏ విధంగా గుర్తుంచుకోవాలి, అదేవిధంగా ఈజీగా గుర్తుంచుకునే విధానాన్ని మనము పాటిద్దాము. సో ఈ విధంగా చేయడం ద్వారా మనం తక్కువ సమయంలో మనం ఈ టెట్లో కావచ్చు, డిఎస్సిలో కావచ్చు ఎక్కువ స్కోర్ సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో నేను ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ వీడియో రూపంలో మీకు అందిస్తూ ఉంటాను. సో ఫస్ట్ లెసన్ వచ్చేసరికి త్యాగనిరతి, కవి రచయిత నన్నయ్య, ఇతివృత్తం, త్యాగగుణం, ప్రక్రియ, ఇతిహాసం. అండ్ సెకండ్ లెసన్ సముద్ర ప్రయాణం, ముద్దు రామకృష్ణయ్య, యాత్రానుభవం, యాత్రా రచన అనే ప్రక్రియకు సంబంధించింది. బండారి బసవన్న అనే లెసన్ రచయిత పాల్కురికి సోమనాథుడు, ఇతివృత్తం భక్తి తత్పరతకి సంబంధించింది, ప్రక్రియ ద్విపద ప్రక్రియ. అండ్ పాఠం పేరు అసామాన్యులు, కవి రచయిత వచ్చేసరికి రచయితల బృందం, ఇతివృత్తం శ్రమ సౌందర్యం, ప్రక్రియ వ్యాస ప్రక్రియకి సంబంధించింది. అండ్ శతక సుధ అనేది మన రచయిత ఏ క్లాస్ చూసినప్పటికీ మనము శతక సుధ అనేది శతక కవులు రచిస్తారు. ఇది ముఖ్యంగా నైతిక విలువలకు సంబంధించింది. ప్రక్రియ వచ్చేసి శతకం. ఆ తర్వాత తెలుగు జానపద గేయాలు వచ్చేసరికి ఆచార్య బిరుదురాజు రామరాజు, ఇతివృత్తం సంస్కృతి, ప్రక్రియ వ్యాస ప్రక్రియకి సంబంధించింది. అదేవిధంగా మంజీరా లెసన్ డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు రచించారు. ఈ మంజీరా అనేది ఒక నది కాబట్టి సో దీని ఇతివృత్తం కూడా నది ప్రశంసకి సంబంధించిందే, ప్రక్రియ గేయ ప్రక్రియకి సంబంధించింది. అదేవిధంగా చిన్నప్పుడే అనే పాఠ్యభాగ రచయిత వట్టికోట అల్వార్ స్వామి, ఇతివృత్తం సామాజిక స్పృహ, ప్రక్రియ కథానిక అనే ప్రక్రియకి సంబంధించింది. ఆ తర్వాత మనకు నైన్త్ లెసన్ అమరులు అనే లెసన్ని రచించిన వారెవరనంటే ఆచార్య కే రుక్నుద్దీన్. సో దీని యొక్క ఇతివృత్తం ఉద్యమ స్ఫూర్తికి సంబంధించింది, ప్రక్రియ వచన కవితకి సంబంధించింది. అండ్ తర్వాత పాఠం పేరు సింగరేణి అనే పాఠ్యభాగాన్ని రచించింది ఎవరు? ఒక్కరు కాదు, సో చాలా మంది రచయితలు ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ రచయితల బృందం అనే అంశాన్ని పేర్కొంటాము. సో అదేవిధంగా ఇక్కడ ఇతివృత్తాన్ని సంబంధించినట్లయితే సహజ సంపద, తర్వాత ప్రక్రియ వ్యాస ప్రక్రియకి సంబంధించింది. ఆ తర్వాత లెసన్ కాపుబిడ్డ అనే లెసన్ రచించింది గంగుల షాయిరెడ్డి. సో ఇతివృత్తం రైతు జీవితం, ప్రక్రియ పద్య ప్రక్రియకి సంబంధించింది. అండ్ తర్వాత మాట్లాడే నాగలి అనే లెసన్ రచించింది పొన్కున్నం వర్కేయి. దీనిని అనువదించిన వారు ఎన్ వేణుగోపాలరావు. అంటే పొన్కున్నం వర్కేయి అనేవారు వేరే లాంగ్వేజ్లో ఈ మాట్లాడే నాగలి అనే పాఠ్యభాగాన్ని రచిస్తే దానిని ఎన్ వేణుగోపాలరావు గారు మనకి తెలుగులో అనువదించడం జరిగింది. సో అందుకే మనము దీని యొక్క ప్రక్రియ ఏది అని అంటే అనువాదకతగా పేర్కొంటాము. సో ఇది దేనికి సంబంధించింది, దీని యొక్క ఇతివృత్తం ఏమిటిది అని అంటే జంతు ప్రేమ అనేది గుర్తుంచుకోవాలి. సో మనం ఈ విధంగా టాపిక్స్ని పరిచయం చేసుకున్నాం కదా. సో మనము అందులో భాగంగానే ఈజీగా ఏ విధంగా గుర్తుంచుకోవాలి అనేది కూడా ఒకసారి ట్రై చేద్దాము. అందులో భాగంగా త్యాగనిరతి నన్నయ్య, త్యాగనిరతి, త్యాగగుణము, ప్రక్రియ, ఇతిహాసం అని పేర్కొన్నాం కదా పద్యం. సో ఎప్పుడైతే మనము పాత ఇతిహాస కథలు వింటుంటామో సో అందులో త్యాగానికి సంబంధించిన అంశాలు ఎక్కువగా ఉంటాయి కదా. సో అలాంటి త్యాగాలు మనకు నాన్నగారు ఎక్కువగా త్యాగాలు చేస్తూ ఉంటారు. సో అలాంటి అంశాలను మనం ఎప్పుడైతే దృష్టిలో ఉంచుకుంటామో సో దెన్ మనకి ఎక్కువగా అవగాహన రావడం జరుగుతుందన్నమాట. సో ఇతిహాసం పురాతన సినిమాలు చూసినట్లయితే అవి కూడా ఎక్కువగా పద్య రూపంలోనే ఉంటాయి.
కాబట్టి త్యాగ గుణము త్యాగ నిరతి నన్నయ్య ఇతిహాసం అది పద్య ప్రక్రియకి సంబంధించింది అనే అంశాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంటే కాబట్టి మనకు ప్రతి ఒక్క బిట్ చాలా అవసరంగా ఉంటుంది. ఆ తర్వాత సముద్ర ప్రయాణం రచించిన రచయిత ఎవరంటే ముద్దు రామకృష్ణయ్య అనుకున్నాం కదా. సో ముద్దు రామకృష్ణయ్య యాత్రా రచన. ఇప్పుడు మనకు ఈ రామకృష్ణయ్య అనే అతను సముద్ర ప్రయాణం చేయడం ద్వారా అతని యొక్క అనుభవాలను ఒక రచన రూపంలో పొందుపరచడం జరిగింది అన్నట్లుగా గుర్తుంచుకోవాలి. ఎవరు? రామకృష్ణయ్య అనే వ్యక్తి తను సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. హ్యాపీగా అనిపించిందో బాధగా అనిపించిందో, సో అలాంటి యాత్రా అనుభవాలను ఒక రచన రూపంలో పొందుపరచడం జరిగింది అని గమనించుకోవాలి. సో అండ్ దెన్ ఆఫ్టర్ బండారి బసవన్న ఈ బండారి బసవన్న అనే పాఠభాగాన్ని ఎవరు రచించారని చెప్పుకున్నాం? పాల్కురికి సోమనాథుడు కదా. సో దీని యొక్క ఇతివృత్తం భక్తి తత్పరత ప్రక్రియ ద్విపద. అయితే ఈ ద్విపద అనే ప్రక్రియను మనం రెండు సార్లుగా అనుకోవాలి. అంటే ఈ బసవన్న అనే వ్యక్తి సోమనాథుడికి 2 సార్లు బండారి సమర్పించారు అని గమనించుకోవాలి. భక్తితో బండారి సమర్పించుకున్నాడు. సో ఈ విధంగా అతను 2 సార్లు భక్తితో బండారి సమర్పించుకున్నారు అని అంటున్నాం కదా. సో 2 సార్లు అంటే ద్విపద ప్రక్రియకి సంబంధించినది. అండ్ దెన్ అసామాన్యులు అనేది ఇది ఓన్లీ సింగిల్ రచయిత కాదు. ఇక్కడ చాలా మంది రచయితలు సమూహంతో ఇట్లా గుంపులుగా గ్రూప్ యాక్టివిటీ అని అంటాం కదా. మనం టీచర్ ట్రైనింగ్లో భాగంగా గ్రూప్ యాక్టివిటీ, ఇండివిజువల్ యాక్టివిటీస్ ఉంటాయి కదా. సో ఇక్కడ కూడా ఆ విధంగానే భావించాలి. రచయితల బృందం గ్రూప్ యాక్టివిటీ అనమాట. సో ఇది శ్రమ సౌందర్యానికి సంబంధించింది వ్యాస ప్రక్రియ. ఎప్పుడైనా సరే మనం ఒక వ్యక్తి గురించి వివరిస్తున్నామని అంటే అది కథ అయినా ఉండాలి, వ్యాసమైనా ఉండాలి. ఇక్కడ చాలా మంది వ్యక్తుల గురించి డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి ఇది తప్పకుండా వ్యాస రూపంలో ఉంటుందనేది మనం గమనించాలి. అదేవిధంగా శతకసుధ అనేది మనకి చాలా లెసన్స్లో వస్తూ ఉంటాయి. అంటే చాలా క్లాసెస్లో కూడా మనం చూసాము. 6th కావచ్చు, 7th కావచ్చు, 4th, 5th కూడా శతక సుధ అనే లెసన్స్ మనకు తగులుతూ ఉంటాయి. అండ్ శతక కవులు కూడా, ఈ శతక సుధ అనే లెసన్ని రచించిందే శతక కవులు. అదేవిధంగా ఈ శతక కవులు రచించిన ఈ శతక సుధ అనేది దేనికి సంబంధించింది ఉంటుంది? నైతిక విలువలు. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్ గనికల్ల నిజము తెలిసిన మనుజుడైపో నీతిపరుడు మహిళ సుమతి. ఇలాంటి ఎన్నో పద్యాలను మనము వినే ఉంటాం కాబట్టి సో ఇవన్నీ కూడా నైతిక విలువలను పెంపొందింపచేసేదే. అందుకనే శతక కవులు అనే పాఠం అంటే ఈ టాపిక్ ఎక్కడ వచ్చినా కూడా మనం నైతిక విలువలకు సంబంధించింది, శతకం అనే ప్రక్రియకి సంబంధించిందిగా గుర్తించాలి. అండ్ దెన్ తెలుగు జానపద గేయాలు. ఎప్పుడైతే మనము ఈ జానపద గేయాలు కావచ్చు, ఎలాంటి లెసన్స్నైనా మనము చూస్తాం కదా, ఎగ్జామ్లో క్వశ్చన్ రూపంలో చూసినప్పుడు మనకు టక్కును గుర్తుకు రావడానికి ఇలాంటి హింట్స్ చాలా యూజ్ఫుల్గా ఉంటాయి అన్నమాట. సో తెలుగు జానపద గేయాలు వచ్చేసరికి ఆచార్య బిరుదురాజు రామరాజు సంస్కృతి వ్యాసం. దీనిని ఏ విధంగా గుర్తుంచుకున్నాము? మనకు మన సంస్కృతి తెలిసిన రామరాజు జానపద గేయాలు పాడడం వలన అతని గురించి వ్యాసాలు రచించబడ్డాయి. మన సంస్కృతి తెలిసిన రామరాజు అనే వ్యక్తి జానపద గేయాలు పాడడం వలన అతని గురించి వ్యాసాలు చాలా చక్కగా రచించబడ్డాయి అనేది గమనించుకోవాలి. అండ్ దెన్ మంజీరా అనే పాఠభాగ రచయిత వేముగంటి నరసింహాచార్యులు. మంజీరా అంటేనే అది ఒక నది అనేది మనకు తెలుస్తుంది కదా. సో ఇక్కడ ఎప్పుడైతే ఒక నది పేరు మనం పేర్కొంటామో, మంజీరా అంటే నది ప్రశంస, ఆప్షన్లో కూడా అది ఉంటుంది, నది ప్రశంస, నదిని ప్రశంసిస్తూ రాయబడిన లెసన్ అని గమనించుకోవాలి. సో వేముగంటి నరసింహాచార్యులు, మంజీరా నరసింహాచార్యులు నది ప్రశంస గేయ ప్రక్రియకు సంబంధించినది. అంటే నదిని గేయం రూపంలో ప్రశంసించారని కూడా గుర్తుంచుకుంటే అయిపోతుంది. సో దెన్ చిన్నప్పుడే పాఠభాగ రచయిత వట్టికోట అల్వార్ స్వామి, సామాజిక స్పృహ కథానికకు సంబంధించినది. ఈ వట్టికోట అల్వార్ స్వామి రచించిన ఈ చిన్నప్పుడే లెసన్ ఉంది కదా, దీనిని చిన్నప్పుడు కోటలో కథానికాలు వినడం ద్వారా సామాజిక స్పృహ కలిగింది అనేది గమనించుకోవాలి. అంటే చిన్నప్పుడు కోటలో కథానికాలు వినడం ద్వారా
సామాజిక స్పృహ కలిగింది అనే అంశాన్ని మనం జస్ట్ ఇప్పుడు చెప్తున్నప్పుడు ఏంటిదంటే మీకు వింటుంటాం కదా. సో దెన్ వెనెవర్ మనం ఎప్పుడైతే క్వశ్చన్ చూస్తామో దెన్ ఈజీగా ఆన్సర్ చేయడానికి ఇలాంటివి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా అమరులు పాఠ్య భాగాన్ని చూసినట్లయితే దీనిని ఆచార్య కె రుక్నుద్దీన్ రచించారు. ఉద్యమ స్ఫూర్తి వచన కవితకి సంబంధించినది కదా. దీనిని ఏ విధంగా చేసామనంటే ఉద్యమంలో అమరులైన వారిని చూసేందుకు వచ్చిన కవిత, ఉద్యమంలో అమరులైన వారిని చూసేందుకు వచ్చిన కవితకు రుక్నుద్దీన్ అనే ఫ్రెండ్ కలవడం జరిగింది. అంటే ఉద్యమం అంటేనే అమరులు, అమరులు అంటేనే ఉద్యమం, ఈజీగా గుర్తుంటుంది, ఏం ప్రాబ్లం లేదు. సో అమరులు ఆచార్య కె రుక్నుద్దీన్ అంటే అమరులు, ఉద్యమంలో అమరులైన వారిని చూడడానికి వచ్చిన కవితకు రుక్నుద్దీన్ అనే వ్యక్తి పరిచయం అవ్వడం జరిగింది అనేది చాలా ఈజీగా గుర్తుంటుంది, గమనించాలి. అండ్ తర్వాత సింగరేణి రచయితల బృందం. ఇది సింగరేణి అంటేనే సహజ సంపద కదా, సహజ వనరులకి సంపద. సో ఎప్పుడైతే మనకు సహజ వనరులను గురించి పేర్కొంటున్నామో, అంటే ఎప్పుడైతే ఈ లెసన్ సింగరేణి అనే లెసన్ వచ్చింది కదా, సో ఈ సింగరేణి అనేది సహజ సంపదకి సంబంధించింది కదా. అందుకే ఇక్కడ కూడా ఒక్క రచయిత అనేది కాదు, చాలామంది రచయితలు దీనిని రచించడం జరిగింది. కాబట్టి దీనిని రచయితల బృందం, ఈ రచయిత ఒకరు కాదు కదా, రచయితల బృందం చేత ఇది రచించబడింది. ఇది సింగరేణి అనే పాఠ్యభాగం. సో ఇది ఏ ప్రక్రియకి సంబంధించింది? వ్యాస ప్రక్రియకి సంబంధించింది. సహజ సంపద, ఇక్కడ కూడా వ్యాస ప్రక్రియ, సహజ సంపద, అసామాన్యులు చూసారు కదా, అసామాన్యులు కూడా రచయితల బృందం. శ్రమ సౌందర్యానికి సంబంధించి, ఎందుకంటే వృత్తులు, వివిధ రకాల వృత్తులు శ్రమతో కూడినవి ఉంటుంది కదా. సో ఆ విధంగా శ్రమతో కూడిన వృత్తులు కాబట్టి శ్రమ సౌందర్యానికి సంబంధించింది వ్యాస ప్రక్రియనే. ఆ తర్వాత కాపుబిడ్డ గంగుల షాయిరెడ్డి రైతు జీవితం పద్య ప్రక్రియకి సంబంధించింది. ఇక్కడ మన ఏంటిదంటే మామూలుగా మనం రైతు గోంగూర తోటకాడ కాపు కాసే అనే పద్యం పాడాను, పాట పాడలేదు. ఇక్కడ గోంగూర తోటకాడ కాపు కాసే అనే పద్యం పాడడం జరిగింది. ఇక తెలుసుకోవాలి, ఎందుకంటే మనకి ఈజీగా ఉండే విధంగా మనం ఏదైనా చెప్పుకోవచ్చు. సో అండ్ దెన్ ఆఫ్టర్ మాట్లాడే నాగలికి సంబంధించిన అంశం గమనిస్తే ఇక్కడ నాగలితో అన్నం వరి పొన్కున్నం వర్కై ఉంది కదా, వరి అన్నం, పొన్కున్నం అన్నం వర్కై, వరి అన్నం వరి, నాగలితో అన్నం వరి. అంటే దీనిని అనువదించింది ఎవరు అని చెప్పుకున్నాము? వేణుగోపాలరావు కదా. సో గోవు పాలు అంటే మాట్లాడే నాగలి అనేది జంతు ప్రేమకి సంబంధించిన ఆ ఇతివృత్తానికి సంబంధించింది. సో ఇక్కడ మొత్తానికి మాట్లాడే నాగలిలో పొనుకున్నం వరకై వారు అనువదించిన ఎన్ వేణుగోపాలరావు గారు కావచ్చు, జంతు ప్రేమకు సంబంధించిన అంశాన్ని పరిగణించడం జరిగింది. ఇది అనువదించబడిన కథ కాబట్టి దీనిని మనం అనువాద కథగా పేర్కొనడం జరుగుతుంది. సో ఇలాంటిది ప్రక్రియలు మనం ఇప్పుడు పాఠం పేరు నేర్చుకున్నాము, కవి రచయిత తెలుసుకున్నాము, ఇతివృత్తము, ప్రక్రియ, ఇలాంటి చాలా మంచి అంశాలను ఈరోజు కొత్త అంశాలను తెలుసుకున్నాము. సో ఇలాంటి మరిన్ని చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ చేస్తూ ఉంటాను. మీరు కూడా చాలా చక్కగా ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా మంచి స్కోర్ సాధించి భవిష్యత్తులో మంచి స్థాయిలో స్థిరపడాలని ఆశిస్తూ నెక్స్ట్ క్లాస్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మీరు ఈ క్లాస్ని చాలా చక్కగా ప్రాక్టీస్ చేస్తూ, నేను రాబోయే వీడియోలలో మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కూడా చేస్తాను కదా. సో ఆ ప్రాక్టీస్ బిట్స్లలో మీరు ఎలాంటి తప్పులు, ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉండే విధంగా ప్రాక్టీస్ చేస్తూ రెడీగా ఉండండి.